శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పటివరకు చాలా వరకు కోర్టు రూమ్ డ్రామాస్ చాలా వచ్చాయి కదా, వాటితో కంపేర్ చేస్తే ఇందులో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, అసలు ఏంటి సార్? అంటే ఈ అబ్జెక్షన్ మైలాడ్లో ఏంటంటే లాయర్లో వాదించడం వేరు, బట్ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఇది చేయడం ఆ డిఫరెన్స్ ఉంటుంది. లాయర్ ఇన్వెస్టిగేషన్ లాగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు, చాలా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని కోర్టుకు అప్పచెప్పి అట్లా ఉంటుంది. బట్ ఇదేంటంటే లాయరే దాన్ని చేసి ఎలా ఆ కేసుని సాల్వ్ చేశాడు అనే పాయింట్ కొత్తగా అనిపించింది. నేను ఫస్ట్ టైం లాయర్గా అంటే నేను రాధాగోపాల్ అనే సినిమాలో లాయర్గా చేశాను. బట్ దాని తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల తర్వాత అనుకుంటా, మళ్ళీ ఈ టైప్ ఆఫ్ కోర్ట్ డ్రామా. ఇది డిఫరెంట్ కోర్ట్ డ్రామా, దట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్తుంది. ఇది ఏంటంటే చాలా సీరియస్, చాలా మంచి మెసేజ్ కూడా ఉంటుంది దీంట్లో. క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఒక మంచి మెసేజ్, బ్యూటిఫుల్ మెసేజ్, అది అందరూ అప్రిషియేట్ చేస్తారు, నిజమే కదా అనే ఫీలింగ్లో ఉంటుంది. ఇది పరశురామ్ మా పాత్ర, పరశురామ్ ఆ క్యారెక్టర్ మీకు చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? అసలు క్యారెక్టర్ పైన ఎంత డిఫరెంట్గా అనిపించింది అంటే కొత్తగా ఉంటుంది. నేను ఎప్పుడు చేయలేదు కదా ఈ టైప్ ఆఫ్ ఇది ఇన్వెస్టిగేట్ చేసి ఒక లాయరు వాదించడం, డైలాగ్స్, ఆ సెక్షన్స్ తెలుసుకోవడం, ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపించింది. చెప్పగానే అనుకున్నాను డెఫినెట్గా ఇది బాగుంటుంది, నాకు కరెక్ట్గా సూట్ అయ్యే క్యారెక్టర్ లాగా అనిపించింది. ఎందుకంటే తక్కువ చేసేది వెబ్ సిరీస్, అప్పుడప్పుడు చాలా ఇంపార్టెంట్ ఉంటే చేస్తాను, లేకపోతే వెబ్ సిరీస్ జోలికి వెళ్ళను నేను, ఎందుకు వచ్చిన గొడవలే అని. బట్ ఇప్పుడు నేను చేసిన చదరంగం కానివ్వండి, షూట్అవుట్ ఎట్ ఆలేరు అది కానివ్వండి, ఇది కానీ చాలా డిఫరెంట్ ఫీల్ వచ్చినాయి. కాబట్టి నాకు అనిపించింది ఇది చాలా బాగుంటుంది, క్యారెక్టర్ మనకు సూట్ అవుతుంది. నేను ఫస్ట్ గెటప్ గురించే భయపడ్డా, ఎలా వస్తుంది, కొంచెం బియర్డు, కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ లాగా ఉండాలి, ఎందుకంటే కంటిన్యూటీస్ ఉంటాయి, సినిమాలు ఉన్నాయి, అవి మిక్సెస్ ఎలా ఉంటుంది. లక్కీగా ఫాస్ట్గా టప్ ఒకే దీంట్లో కొట్టడం కూడా హెల్ప్ అయింది గెటప్కి. టైటిల్ అబ్జెక్షన్ మైలాడ్ కాకుండా నాకు అనిపించింది అంటే లాయర్ పరశురామ్ అయితే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్పీ పరశురామ్ చిరంజీవి గారు చేశారు, ఆ తర్వాత మీరు ఆ చిరంజీవి గారితో కూడా లాంచ్ చేయించడం జరిగింది. ఇటు నోటరీ పరశురామ్ అంటున్నారు, లాయర్ పరశురామ్ అయితే కొద్దిగా అభిప్రాయం, మీ అభిప్రాయం అది. చిరంజీవి గారు మన ఎప్పుడు కూడా చిరంజీవి గారు మిమ్మల్ని అంటున్నారు ఎప్పుడు, శ్రీకాంత్ గారు చాలా అప్డేట్ అవుతుంటాడు. ఎందుకంటే చిరంజీవి గారు మొన్న వెళ్ళాం కదా, టైటిల్ చాలా బాగుంది, అబ్జెక్షన్ మైలాడ్ అని చాలా బాగుంది అన్నారు ఆయన. ఇంకా అదే అంటే ఇది పర్సనల్ ఇదని కాదు, ఇది పరశురామ్ అని పెట్టి ఆ పర్సనల్గా ఇదేంటంటే మొత్తం యూనివర్స్ టోటల్గా సిస్టమ్ మీద ఉంటుంది కాబట్టి అబ్జెక్షన్ మైలాడ్ అనేది. మీకు ఏది నచ్చింది సార్ ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత? ఇటు సినిమాలు, వెబ్ సిరీస్ ఇవన్నీ చేస్తున్నారు అంటే ఎప్పుడు సినిమా ఇప్పుడు సినిమాకి ఏమాత్రం తక్కువ కాదు వెబ్ సిరీస్. ఐ ఫీల్ నేను చూస్తున్నాను కాబట్టి. ఇప్పుడు చాలామంది హీరోస్ కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ చేయడం, ఫస్ట్లో కొంచెం ఆలోచించేవాళ్ళు వెబ్ సిరీస్ ఏంటి, మనం ఏంటి అనేది. బట్ ఇప్పుడు సినిమా ఎంత ఉందో వెబ్ సిరీస్ కూడా అంతే ఖర్చు పెడుతున్నారు, అంతే క్వాలిటీతో తీస్తున్నారు, అంతే రెస్పెక్ట్గా వెళ్తుంది. కాబట్టి నాకేం పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు, నాకు ఎంజాయ్ రెండు ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు నేను వెబ్ సిరీస్ కూడా. థ్యాంక్ యూ. జీలో ఇది మూడో సిరీస్ అన్నారు కదా, జీలో ఇది మూడో సిరీస్ కదా నీకు? మూడోది అంటే నాలుగోది కూడా అయిపోయింది, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, అది ప్రైమ్లో అవుతుంది. అది ఇప్పుడు ఇదేంటి సీజన్ 1తో ఎండ్ అయిద్దా, సెకండ్ సీజన్ ఉందా? ఏమో తెలియదు, అది జీవాళ్ళకి తెలుస్తుంది, నాకు తెలియదు. అది ఇప్పుడు నాకు ఇది వచ్చింది, ఇది చేసేసాం, దీని సిరీస్ ఉంటుందా లేదా అంటే దీనికి ముందు ఆలేరు ఇంతవరకు సెకండ్ సీజన్ లేదు కదా ఇంతవరకు, మళ్ళీ అనౌన్స్. అది ఫస్ట్ నుంచి సెకండ్ సీజన్ అనుకోలేదు, అది ఓన్లీ 1 సీజనే, ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అది. దాని లింకులు ఇప్పుడు దీనికి ఏంటంటే ఎక్కువ స్కోప్ వెళ్ళటానికి ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో డిఫరెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా, కోర్ట్ డ్రామాలు కానీ కానీ దీనికి అవకాశం ఉంటుంది. అంటే ఇంకొక కేసు పట్టుకుని దాన్ని సాల్వ్ ఎలా చేశాడు అనే దాని మీద ఒక డిఫరెంట్ వేలో ఇది సిరీస్ చేసుకోవచ్చు, అవకాశం ఉంటుంది. బట్ దానికి లేదు. ఇప్పుడు చదరంగం అని చేసాం, దానికి సెకండ్ పార్ట్ చేయడానికి లేదనమాట, దీనికి బాగా స్కోప్ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ ఇది ఓన్లీ ఒక కేసుకు సంబంధించి టోటల్ సిరీస్? ఎస్, ఒక కేసుకు సంబంధించింది, ఎలా సాల్వ్ చేశాడు ఏంటి, అది ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్గా కూడా ఉంటుంది. ఫైనల్గా వచ్చేప్పటికే వాళ్ళు ఎలా దాన్ని ఇచ్చేశారు అని చెప్పేసి, ఇది మన తెలుగు ఫ్రెష్గా ఉంటుంది. అది మేక్ అయినా సరే మీరు చూస్తే లాట్ ఆఫ్ డిఫరెన్స్ చాలా, అంటే టెక్నికల్ దాంట్లో కానీ
అన్ని రకాలుగా కూడా దానికి దీనికి చాలా డిఫరెంట్. అంటే ఎప్పుడు కూడా ఒకదాన్ని రీమేక్ చేయాలంటే దానికంటే బెటర్గా చేస్తేనే మనకి బాగుంటుంది. బట్ నేను చూశాను, అది చూసి డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ కూడా కావాలి కదా, ఒక మంచి సబ్జెక్ట్ ఉన్నప్పుడు బాగుంటుందని చెప్పేసి నేను చేయడం జరిగింది. అంటే మేజర్ చేంజెస్ ఏమి ఉండబోతున్నాయి సార్? అంటే బికాజ్ మీరు చూస్తే తెలిసిపోద్ది డెఫినెట్గా. మీరు అది చూసారా? ఇది చూడండి, తెలిసిపోద్ది మీకు. ఎపిసోడ్స్ శ్రీకాంత్ గారు పక్కన ఉన్నా కూడా అసలుకి మామూలుగా కాదు, సెక్షన్స్ అన్నీ టక్క చెప్పేస్తూ ఉన్నారు. డైలాగ్స్ మొత్తం మ్యాక్సిమం ఆఫ్ మీరే కవర్ చేశారు నేను చూసినప్పుడు ఈ 2 ఎపిసోడ్స్లో. సో ముందే ఏమన్నా ప్రాక్టీస్ చేశారా, లేదు అంటే కనుక ఆన్ స్పాట్ చేశారా? అంటే ఆవిడ ఏకసంతాగ్రహి. లేదండి, ఎప్పుడన్నా మనం వైవా ఇచ్చేటప్పుడు ఇంపార్టెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఇష్టమైన ఫ్యాకల్టీ, మనం రెస్పెక్ట్ చేసే ఫ్యాకల్టీ ఎదురుగుంటే చాలా కష్టపడతాం కదా. అలా సార్ ముందు ఒక్కసారి కూడా రీటేక్ అవ్వకూడదు, ఏమీ రాకూడదు, ఇంప్రెస్ చేయాలి అన్న ఒపీనియన్తో నేను చాలా ఫాస్ట్గా నేర్చేసుకొని అలా చేశాను అంతే. బట్ మీరు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూశారు కాబట్టి అక్కడ నాకు ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి. బట్ ఒక్కసారి పరశురామ్ గారు కోర్ట్ రూమ్లోకి అడుగు పెట్టిన తర్వాత అక్కడ నేను సైలెంట్ అయిపోతా, వేద సైలెంట్ అయిపోద్ది. ఇట్స్ అ 1-man షో అక్కడ నుంచి. సో అంటే 30 Bets 21 తర్వాత మీకు తనకి చాలా నేమ్ వచ్చింది అది సిరీస్. సో దాని తర్వాత మళ్ళీ అంత హ్యూజ్ అప్లాజ్ వచ్చింది. దీని నుంచి వస్తుంది అంటారా? అప్పటి వరకు అంత హ్యూజ్ అయితే ఎంత ఏం రాదు. నాకైతే గట్టి నమ్మకం ఉందండి. బికాస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ అ కైండ్. దిస్ ఈజ్ అందులో ఒక సోల్ ఉండే 30 Bets 21 ఐ థింక్ అది కనెక్ట్ అయింది అందరికీ. అండ్ అలాంటి సోల్ మళ్ళీ దీంట్లో ఉంది, ఒక మీనింగ్ ఉంది, ఒక ఎమోషన్తోని పీపుల్ విల్ క్లోజ్ ద సిరీస్. సో ఐ హ్యావ్ హై ఎక్స్పెక్టేషన్స్. ముఖేష్ ఋషి గారు, ముఖేష్ తెలుగు వచ్చు కదండి, అర్థం అవుతుందని తెలుగు? आप तेलुगु मैं पंजाबी कुछ मैनेज करेंगे. ఐ థింక్ మీరు ఇదే మీ ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్. Yes, first one. Yes, this is first one. లాయర్ క్యారెక్టర్ కూడా ఇందాక చెప్పారు కదా, That's also first one. దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? నెక్స్ట్ ఈ మధ్య ఎందుకు సినిమాలు ఎక్కువ కనిపించట్లేదు, మీరు ఈ మధ్య తెలుగు సినిమాలు ఎక్కువ కనిపించట్లేదు? Oh, this is a good thing. You say it loudly. So message is gone. I think in your question, my answer is there. I'm ready like a soldier. Anytime you call me, I'm there. Any which way you want me, I'm there. I love this industry because they gave me a lot of love and respect. So whatever they say, I'm ready to do it. మీరు ప్రతినాయకుడిగా చాలా అద్భుతమైన పాత్రలు పోషించారు. అయితే Yes, I did in the beginning. Yes, I'm very happy that I did అయితే those. మీకు అంత ఆదరణ రావడానికి కారణం మీకు ఇచ్చిన డబ్బింగ్ వాయిస్, రవిశంకర్ గారు ఇచ్చిన డబ్బింగ్. ఎప్పుడైనా ఆయన కలిసి ఇంతలా నాకు ఇంత సక్సెస్ వచ్చిందని చెప్పి ఆయనకి ఏమైనా థ్యాంక్స్ చెప్పడం కానీ ఏమైనా? I think who's the actor brothers also? Sai Saab has done a lot of dubbing for me in the early stage. I met him a couple of times. I'm so happy that people like the voice also. I think that's a totally love, I'm telling you. On me, somebody else's wife, they accept that because every day they see cinema, their own actors speaking their own language. But in our case, I can only say it's a total respect for the cinema that you like the actor for coming from other state and doing those roles. I'm so happy for that. మిమ్మల్ని ఇప్పుడు క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే, జలసాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఓ రిపోర్టర్ అడుగుతాడు అనమాట, నేను అంత భయంకరమైన విలన్ అయితే నువ్వు క్వశ్చన్ అడిగి బయటకు వెళ్ళేటోడు అని చెప్పి. I think Jalsa was very good experience, I'm telling you. I think they all know that dialogue. Okay. Later. You want me to speak? No. I'll sleep. All the best. I want to thank Chiranjeevi Garu, who came for the trailer release. I love him very much. Thank you so much, him. He's a wonderful human being also. We did 2-3 films together. Thank you, Chiranjeevi Saab, coming and releasing our trailer. And I'm sure you'll be proud when you'll see this full series. God bless him. Samir Garu. And one more thing I want to see. I just saw the day Pawan Kalyan Saab not well. He was in the... Recently he's gone surgery. He's a hospital. So my good wishes for him also.
So when I saw him in those hospital dress, I was not, I didn't like it. Pavanji, come back. We need the tiger of Telugu. సమీర్ గారు ఇక్కడ సార్, ఈ మధ్యలో అన్నీ మళ్ళీ కాప్ రోల్స్లోనే కనిపిస్తున్నారు. అంటే విక్రమాన్ డ్యూటీలో సిఓపిఏ కదా మీరు చెప్పేది. చెప్పండి సార్. మళ్ళీ అంటే ఇందులో కూడా మళ్ళీ పోలీస్ క్యారెక్టరే చేస్తున్నారు కదా, అంటే కంప్లీట్గా అవే వస్తున్నాయా లేకపోతే మీరు అలా పిక్ చేసుకుంటున్నారా? లేదు, నాకు వచ్చినవి బాగుంటే నేను సేమ్ కాప్ రోల్ అయినా సరే నాకు చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. అది బాగుంటాయి. బట్ దీనిలో ఏంటంటే డైరెక్టర్ గారు నా చేత చేయించిన విధానం టోటల్గా డిఫరెంట్గా ఉంది. నేను వాట్ ఐ ప్లేడ్ ఇన్ దిస్ పర్టికులర్ సిరీస్, ఇది కొంచెం నెగటివ్ షేడ్ ఉంటుంది. బట్ యుల్ సీ, మీరు చూస్తారు కదా. బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ డూయింగ్ ఇట్. శ్రీకాంత్ గారు సార్, ఇప్పటివరకు జీ5లో 3 చేశారన్నారు కదా, అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా మంచి స్క్రిప్ట్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా సార్? సార్ మళ్ళీ మిమ్మల్ని హీరోగా చూడాలనుకుంటున్నాము స్క్రీన్ మీద. మనం చూశారుగా బిగ్ స్క్రీన్ సార్. బిగ్ స్క్రీన్లోనే మిస్టర్ మిడిల్ క్లాస్ చూశారు కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి చూడబోతారు. వస్తున్నాయి అప్పుడప్పుడు అన్నీ మిక్స్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ గారు, మీరు రాధాగోపాలం చేసినప్పుడు కూడా లాయర్ క్యారెక్టర్, తర్వాత సరైనోడ్లో కూడా చేశారు అండ్ ఇప్పుడు చేస్తున్నారు. సో లాస్ గురించి మీరు ఏమైనా ఎప్పుడైనా చదువుతుంటారంటే ఈ సెక్షన్స్ ఇవన్నీ చెప్పేటప్పుడు, డైలాగ్స్ చెప్పేటప్పుడు? అస్సలు దాని గురించి నాలెడ్జ్ లేదు. దీంట్లోనే కొంచెం సెక్షన్స్ ఏంటి, 309 ఏంటి, 306 డైలాగుల్లో ఉంటాయి చూడు. ఓహో అయ్యా అన్నట్టే తప్పితే ఇంకేమీ మాకేం తెలియదు. వాళ్ళు ఏం రాశారో అది చెప్పడమే. ఏమన్నా ఫాల్ట్ అయినా కూడా నా ఫాల్ట్ కాదు, వాళ్ళ ఫాల్ట్. అది ఏమన్నా తప్పు జరిగితే అది నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏ డైలాగ్ ఇస్తే ఆ డైలాగ్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అంతే తప్పితే. ఎందుకంటే దట్ ఈస్ హ్యూజ్ సబ్జెక్ట్స్, అవన్నీ మనకి అంత లేదు.